వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని కాకినాడ నగరంలో నీటి నిల్వలు ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ గురువారం నగరంలోని ప్రధాన డ్రైనేజీలను పరిశీలించారు. ముందుగా ఆనంద భారతి గ్రౌండ్స్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీని పరిశీలించిన ఆయన డ్రైనేజీలో నీటి ప్రవాహం, పూడిక, చెత్త నిల్వలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం దుమ్ములపేట రైల్వే గేట్ వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ అవుట్ ఫాల్ను తనిఖీ చేసి వర్షపు నీరు ఎలాంటి ఆటంకం లేకుండా బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు ముంపున గురి కాకుండా ఉండేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించి అవుట్ ఫాల్స్ లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నాయో గుర్తించి వాటిని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు, శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడిక, చెత్తను పూర్తిగా తొలగించి నీటి ప్రవాహం సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం డైరీ ఫార్మ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అక్కడ నిర్వహణ, పరిశుభ్రత, భోజన నాణ్యతను పరిశీలించారు. క్యాంటీన్ను పరిశుభ్రంగా నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందిస్తూ ఇదే స్థాయిలో సేవలు కొనసాగించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.